Please subscribe and press bell icon for more videos. హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు స్టార్ మాస్ క్లాసెస్. ఈరోజు మనం కొన్ని ట్రిక్స్ ఇంకా నేర్చుకున్నాం. పర్సంటేజెస్లో పర్సంటేజ్ ఇస్తే ఫ్రాక్షన్లోకి ఏ విధంగా గుర్తుంచుకోవాలి, ఫ్రాక్షన్ ఇస్తే మనం ఏ విధంగా పర్సంటేజ్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, ఇది 20% అన్నాడు. అంటే దీన్ని ఏమని రాయాలి, ఫ్రాక్షన్స్లోకి మార్చాలంటే 20/100 చే భాగించాలి. చూడండి, ఇప్పుడు మనకి ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే ఇది 20 కదా, 20 అంటే 1 పార్ట్ తీసుకుంటున్నా. ఓకే, బై 100లో ఎన్ని 20s ఉన్నాయి? 100 అంటే 20 + 20 + 20 + 20 + 20 అంటే 5. అంటే ఇది ఏమవుతుంది, 1/5 అన్నట్టు. ఓకే, ఈ విధంగా మనం క్యాన్సిల్ చేస్తే కూడా 21 25 ఈ విధంగా. 40 అంటే ఎంత, 40/100 అంటే 20 ఎన్ని 20s ఉన్నాయి, 2/5. ఇందులో చూడండి 60 అంటే ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నా చూడండి, 60/100 కదా, ఎన్ని 20లు ఉన్నాయి, 3/5 ఈ విధంగా. 80/100 ఎన్ని 20లు ఉన్నాయి, 4/5 ఈ విధంగా చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది చూడండి 120 అంటే ఎన్ని, 120/100 కదా, ఎన్ని 100s ఉన్నాయి, 6 20s ఉన్నాయి, 6/5. ఇందులో చూడండి 20s ఎన్ని ఉన్నాయి, 220/100 అంటే 100 అంటే 5, ఎన్ని ఉన్నాయి, 11. 200 అంటే 10 అండ్ 20 అంటే 1, 11/5. ఇప్పుడు ఇందులో చూడండి, ఇది ఇదే విధంగా చేయాలి. చూడండి 25/100 కదా, ఇప్పుడు 25 ఎన్ని ఉన్నాయి 100లో, 4/1 ఈ విధంగా. 75 కదా, 5 ఉంటే 75/100. 25 ఎన్ని ఉన్నాయి, 3/4. ఎప్పుడు గుర్తు, ఇంతకుముందు ఒక ప్రాబ్లం చూసాం, 3/4 అంటే 75%. ఈ విధంగా 75% చేస్తే 3/4 అని చెప్పాలి. ఫ్రాక్షన్స్ లో 1/4 అంటే 25 అని చెప్పాలి పర్సెంటేజెస్. ఓకే, ఇప్పుడు 125 ఉందా, 125/100 కదా, 100 అంటే 25 ఎన్ని ఉన్నాయి, 4, ఇందులో ఎన్ని ఉన్నాయి, 5. ఇట్లా 125% అంటే 5/4 ఈ విధంగా. 175 అంటే 100, 175. ఓకే, 100 అంటే 4, 75 లో 175లో 25 ఎన్ని ఉన్నాయి, 7 ఈ విధంగా. 225/100, 225 అంటే ఎన్ని 25s ఉన్నాయి, 11. 11/100 అంటే 4 ఈ విధంగా. ఇప్పుడు ఇది చూడండి, ఇట్లా చూడండి 50s కదా, 50/100. ఓకే, ఎన్ని 50s, 1. 100లో ఎన్ని 50s ఉంటాయి, 2 అంతే. 150/100. ఓకే, 150లో ఎన్ని 50s ఉంటాయి, 3. 100లో ఎన్ని 50s ఉంటాయి, 2. ఓకే, 250లో ఎన్ని 100లో 100/250. 50s ఎన్ని కింద 2, 50s పైన ఎన్ని 5. 350/100. ఓకే, ఎన్ని 350s, 50లో 50s ఉన్నాయి, 7/2 ఈ విధంగా. 7/2 అంటే 350 అని చెప్పాలి. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ చూడండి 325. ఇంతకుముందు ఇవన్నీ చేసినాం, ఇప్పుడు చూడండి 325/100 అంటే 100లో ఎన్ని 25s ఉన్నాయి, 7. 100లో 25s 4. 325లో ఎన్ని 25s ఉన్నాయి, 13. అంతే. 100కు 4 కాబట్టి 200కు 8, 300కు 12, ఇంకో 25 కాబట్టి 13/24 ఈ విధంగా. ఇవి గుర్తుంచుకోవాలి. ఫ్రాక్షన్స్ ఇస్తే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇచ్చారనుకో, 4/5 అంటే ఎంత అని చెప్తారు, డైరెక్ట్ గా మనం చెప్పాలి. ఎన్ని 80. ఎందుకు, ఇది 4 ఇది 5 కాబట్టి 5 అంటే 100 కదా, ఎన్ని 20s, 4. 420s ఎంత అవుతుంది, 80%. ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ గా చూడండి, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ ఏ విధంగా. పర్సంటేజ్ ఇచ్చాడు కదా,
ఫ్రాక్షన్స్ ఏ విధంగా మార్చాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంటే ఏ విధంగా మార్చాలి. 12.5 అంటే ఎంత, 2 12 24 ప్లస్ 5 25/2 అంటే ఏమన్నట్టు 25% అంటే మనకు తెలుసు ఎంత, 25 అంటే ఇంతకుముందు ఏం చెప్పిన 100/25 కదా. 25 ఎన్ని ఉన్నాయి, 1, 100 ఎన్ని ఉంటాయి, 4. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఇందులో సగం అన్నాడు. ఇందులో సగం అంటే ఏం చేయాలి, ఇందులో సగం ఏమవుతుంది 1/4/2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 1/4 ఇంటూ 1/2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 1/8 ఈ విధంగా. ఓకే, మనకు తెలుసు 25% అంటే 1/4. 1/4 అంటే 1/4 లో సగం 1/8 అవుతుంది. 1/8. ఓకే, ఇప్పుడు చూడండి 37 అంటే ఎంత, 37 అంటే 12.5 ప్లస్ 12.5 ప్లస్ 12.5. అప్పుడు ఏమవుతుంది 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 అంటే 3/8. ఓకే, ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. 1/8 12.5 అంటే 1/8. ఎప్పుడు అడిగినా 1/8 అంటే 12.5 అనాలి. 12.5 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 1/8 అనాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది 3/8. ఓకే, ఇదేంటి 50 ప్లస్ 12.5. 50 అంటే మనకు తెలుసు ఎంత, 50/2 అంటే 50/100 అంటే 50/100 అంటే 1/2. 1/2 ప్లస్ 1/8. అప్పుడు ఏమవుతుంది ఇది 8, 2 4 8 కాబట్టి 4 ప్లస్ 1 5/8. ఈ విధంగా 5/8. ఇక్కడ 87.5 అంటే 87 అంటే 7/8. 112 అంటే 9/100 అంటే 9/8. ఈ విధంగా. Thanks for watching my videos.